నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఎందుకు దూరంగా ఉంటున్నారు? సీఎం చంద్రబాబు పర్యటనలో కూడా ఆయన ఎందుకు పాల్గొనలేదు? ఎందుకీ ఆయన టీడీపీతోనే ఉంటారా? అన్న బాటలో నడుస్తారా? రక్త సంబంధం అడ్డుపడుతోందా? భూమా ఫ్యామిలీనే దూరం పెడుతోందా? నంద్యాల ఉప ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి దూరంగా ఉంటున్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి స్వయానా సోదరుడు. చక్రపాణి రెడ్డి మొన్నటిదాకా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో శ్రీశైలం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శిల్పా చక్రపాణి రెడ్డి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డికి భూమా అఖిలకు మధ్య విభేదాలు తలెత్తి పార్టీని వీడేందుకు సిద్ధమైన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డికి నచ్చజెప్పటంలో కీలకంగా వ్యవహరించారు చక్రపాణి రెడ్డి. సోదరులిద్దరూ పార్టీ కోసం పనిచేస్తే మండలి చైర్మన్ గా చక్రపాణి రెడ్డికి అవకాశం కల్పిస్తామని చెప్పారట సీఎం చంద్రబాబు. అయితే నంద్యాలలో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. దీంతో చక్రపాణి రెడ్డికి మండలి చైర్మన్ పదవి దక్కకుండా పోయింది. ఇదే సమయంలో ఉప ఎన్నిక ముంచుకు రావడంతో నంద్యాల రాజకీయం వేడెక్కింది. స్వయానా సోదరుడే వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఆయనకు వ్యతిరేకంగా చక్రపాణి రెడ్డి ఎలా ప్రచారం చేస్తారో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తే చివరికి ఆయన అంటీముట్టనట్టే ఉన్నారు. ఇతర జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు నంద్యాలకు వచ్చి టీడీపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో పనిచేసినా భూమా కుటుంబం తనని నమ్మదనే అభిప్రాయంతో ఉన్నారట చక్రపాణి. ఎన్నికల వ్యూహాలలో ఏదైనా లీకైతే తనను నిందించే ప్రమాదముందని శిల్పా సోదరుడు అభిప్రాయపడుతున్నారట. భూమా కుటుంబం కూడా చక్రపాణి రెడ్డిని కలుపుకునే ప్రయత్నం చేయలేదంటున్నారు. శిల్పా మోహన్ రెడ్డి పార్టీ వీడాక టీడీపీ నాయకత్వం కూడా చక్రపాణి రెడ్డికి గతంలో ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వటం లేదనే అసంతృప్తితో ఉన్నారట ఆయన అనుచరులు. ఈ పరిణామాలతోనే ఉప ఎన్నికల్లో ప్రచారానికి చక్రపాణి రెడ్డి దూరంగా ఉంటున్నారట. చంద్రబాబు నంద్యాల పర్యటనకు వచ్చిన సమయంలో చక్రపాణి రెడ్డి విదేశాలకు వెళ్లారు. అయితే ఆయన ముందే సమాచారం ఇచ్చారంటున్నాయి టీడీపీ వర్గాలు. టీడీపీకి, వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారానికి శిల్పా చక్రపాణి రెడ్డి దూరంగా ఉండటంతో ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీలోకి చక్రపాణి రెడ్డికి ఆహ్వానం ఉందనే ప్రచారం కూడా ఉంది. వాస్తవంగా నంద్యాల అర్బన్లో శిల్పా చక్రపాణి రెడ్డికి కొంతవరకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాల వ్యవహారాల్ని చక్రపాణి రెడ్డే చూశారు. ఈ పరిస్థితుల్లో చక్రపాణి రెడ్డి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసినా అది ఉపయోగపడుతుందా? అన్నకు వ్యతిరేకంగా ఆయన నోరు మెదుపుతారా అన్నదానిపై పార్టీ నేతలకే సందేహాలు ఉన్నాయట.